పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థించే పార్టీలను దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక జిల్లా సదస్సులో పిలుపునిచ్చింది. కాకినాడ యూటీఎఫ్ టీచర్స్ హోంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సిఏఏ దాని పర్యవసానాలు అనే అంశంపై వేదిక కన్వీనర్ సీనియర్ సిటిజన్ ఐతాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు పి ప్రసాద్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి చిస్టి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశ ప్రజలందరినీ దోషులుగా నిలిపి మత ప్రాతిపదికన నిర్దోషిత్వాన్ని తేల్చుకోవాలని చేస్తున్న కుట్రల వెనుక ఉగ్రవాదం మతజాడ్యం ఉందని ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచం ఆరాధించే రాముణ్ణి రాజకీయ రాముడిగా ఎన్నికల చిత్రాలు సృష్టించి సమున్నతంగా ఉన్న మతంలో భిన్న వర్గాలు సృష్టించడం రాజకీయ ప్రకోపంలో భాగంగా ఉందని, పౌరసత్వ సవరణ చట్టం వలన రాజ్యాంగంలో లౌకికత్వానికి తావులేదనే ధోరణి తీసుకువస్తున్నారని చిస్టి పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా ఉందని సదస్సు తీర్మానించింది. సిఏఏను సమ్మతించే పార్టీలకు మద్దతుగా నిలిచే అనుబంధ పార్టీలను దేశ సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణంగా వ్యతిరేకించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మోర్తా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని అనుసరించి మత అహంకారాలను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన తరుణం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ప్రముఖ సీనియర్ న్యాయవాదులు జవహర్ అలీ ఇజాజుద్దీన్ మాట్లాడుతూ 75 దేశ స్వాతంత్ర్యంలో కలిసి ఉన్న సమసమాజంలో ఇటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయని ఊహించలేదన్నారు. మతాల నడుమ కులాల మధ్య సంఘీభావం లేకుంటే ప్రగతి సాధ్యం కాదన్నారు. ఈరోజు కాకినాడలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పౌరసత్వ చట్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే 2019లో ఈ పౌరసత్వ చట్టాలు బీజేపీ తీసుకొచ్చిందో ఇది మత ప్రాతిపదికన తీసుకొచ్చినటువంటి చట్టాలు. మతానికి రాజ్యానికి మిళితం చేసి దీన్ని ఈ రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఈ చట్టాలు తీసుకొచ్చారో దీనికి వ్యతిరేకంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి చట్టాల గురించి వాళ్ళ యొక్క విధి విధానాలను రూపొందిస్తూ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక జైభీములు, వందనాలు. మిత్రులారా, ఈ రోజున లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరపుని ఈ ప్రజల్లోకి ఏదైతే ఈ బీజేపీ చేస్తున్న కుట్రలన్నీ కూడా ప్రతి ఇంటింటికి తీసుకెళ్లాలన్న సుసంకల్పంతో మేమందరం ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ఈ పెద్దలని అందరినీ రప్పించి మేము చెప్తే కాదు, పెద్దల చేత కూడా చెప్పించాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేసిలో మాకు బాగా సహకరిస్తున్న మీడియా మిత్రులు కూడా మీకు ధన్యవాదాలు. అలాగే ఏదైతే చేస్తుందో ఎన్సీఏ, సిఏఏ అని ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి నిబంధనలు పెట్టి ప్రజల మధ్య గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ని తిప్పికొట్టవలసిన అవసరం నేడు ఆసన్నమైంది. అంచేత గతంలో కన్నా ఈ రోజుని చూస్తున్నట్లయితే ఓ పెద్ద తుఫాను రానున్నది. దాన్ని ఎదుర్కోవడానికి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. అది ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, హిందువులైనా, బౌద్ధులైనా, ఎవరైనా ఏ మతమైనప్పటికీ కూడా అందరూ కూడా భారతీయులమే.